హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ ఇంకా చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఇంటి సైడ్ నేను గార్డెన్ చూపిస్తున్నాను. అది ఉంది కదా మొక్క, అది మందార చెట్టు, వైట్ మందారం అయితే అవుతుంది అక్కడైతే. ఇవన్నీ లైన్గా మొక్కలు ఉండేవి కానీ ఎక్కువగా పాములు వచ్చేయడం వల్ల మేమైతే కొట్టేసాము. ఇదైతే ఎల్లో కలర్ మందారం. ఇది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, దాన్ని అయితే కట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు కట్ చేస్తే మంచిగా చిగుర్లు వచ్చి మంచిగా తయారవుతుంది మొక్క అయితే. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది కూడా వైట్ మందారం మొక్కని. స్టార్టింగ్లో వైట్ మందారం మొక్క ఉంది కదా, దాన్ని కొమ్మనే తీసుకొచ్చి ఇక్కడ ఉడిసారు. సో ఇది కూడా మంచిగానే అవుతుంది, మొగ్గలు కూడా ఉన్నాయి దానికైతే. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నందివర్ధనాల చెట్టు. ఇది అందరికీ తెలిసిందే నందివర్ధనాల చెట్టు. ఇంకా పువ్వులేం అంతగా అవ్వడం లేదు దానికైతే. సో ఇక్కడ ఇదంతా ఓపెన్ ప్లేసు. ఇక్కడైతే ఈ వర్షాలు పడేటప్పుడు అయితే విత్తనాలు వేస్తారు. బెండకాయ, బీరకాయ, గోర్చిక్కుడు, గోంగూర ఇవన్నీ విత్తనాలు అయితే వేస్తారు. ఆల్రెడీ గోంగూర విత్తనాలు పడి ఇక్కడైతే ఒక మొక్క అయిపోయింది, చూపిస్తాను మీకు కూడా. ఎంత పెద్ద ఆకులు ఉన్నాయి చూడండి, గోంగూర ఆకులు అయితే చాలా పెద్దగా అయితే అయ్యింది మొక్క కూడాను. ఇది గోంగూర విత్తనాలు పడి లాస్ట్ ఇయర్ ఉండిపోయి ఇక్కడైతే మొక్క అయిపోయింది. చాలా పెద్దగా ఆకులు వచ్చేదానికైతే. నా చేతిలో బొట్టు ఏంటి అనుకుంటున్నారా? నేనైతే మారేడుపత్రి తీద్దామని వచ్చాము. ఈరోజు సోమవారం కదా, శివాలయంకి వెళ్ళాలనుకుంటున్నాను. సో మారేడుపత్రి అయితే తీయాలనుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి మా బావి. దీనికైతే ఎప్పుడు ఎనీ టైం నీళ్ళు వస్తూనే ఉంటాయి, చూపిస్తాను మీకు కూడా. సైడ్ నుండి నీళ్ళు అయితే మాకు ఊరుతూ ఉంటాయి. ఎక్కువగా ఎండలు ఉండేటప్పుడు కూడా మా బావి నిండా ఫుల్గా వాటర్ ఊరుతూనే ఉంటుంది. సో మాకు ఎప్పుడు వాటర్కి అయితే ప్రాబ్లం ఉండదు. చూశారు కదా, సైడ్ నుండి కూడా వాటర్ ఎలా వస్తుందో అది ఊరుతూ ఉంటుంది వాటర్, మాకు ప్రాబ్లం ఉండదు. ఇక ఇక్కడ వచ్చేసి ఇంకా మారేడు చెట్టు మనం మేడపై నుంచి చూపించాను కదా మా గార్డెను. సో నేను ఇలా మారేడు పత్రి తీద్దామని అయితే వచ్చాను. అలా మీకు కూడా మా స్మాల్ గార్డెన్ అయితే చూపిస్తున్నాను. వర్షం పడడం వల్ల చెట్టుకైతే బాగా చిగుర్లు వచ్చాయి. సో కొమ్మలన్నీ కిందకు వచ్చాయి, అందుతుంది. లేకపోతే ఆ పైన పెట్టగోడ ఎక్కైతే పత్రి అయితే తీయాలి మేమైతే. శివయ్యకి ఈ పత్రి అంటే చాలా ఇష్టం కదా. ఈ చెట్టును అయితే ఎక్కడో పొలాల గట్ల పైన గుడ్ల పైన ఎక్కువగా ఉంటాయి. బట్ మేము ఇక్కడ ఉడుచుకున్నాం కాబట్టి శివాలయంకి వెళ్ళేటప్పుడు మాకు పత్రికి ఇబ్బంది ఉండడం లేదు. ఇంకా సైడ్న మొక్క ఉంది కదా, అది కరివేపాకు మొక్క. నేను పత్రి వేరేటప్పుడు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకెళ్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళేటప్పటికైతే అందరూ అడుగుతారు పత్రి కావాలని. సో ఎవరికి అంత దొరకదు కదా, అందుకోసమే నేను ఎక్కువగా వేసుకుంటూ కవర్లో పెట్టుకుంటూ తీసుకుని వెళ్తాను. అందరికీ కొంచెం కొంచెంగా ఇస్తాను. సో ఇక్కడ చూపిస్తాను కదా, దీనికి ముళ్ళులు కూడా ఉంటాయి, పెద్ద పెద్ద ముళ్ళులు అయితే ఉంటాయి. సో కేర్ఫుల్గా తీయాలి, లేకపోతే చెయ్యికైతే గుచ్చుకుంటుంది ముళ్ళు. చాలా పెద్ద ముళ్ళులే ఉంటాయి. శివాలయంకి వెళ్ళి చాలా రోజులైంది నేనైతే. ఎందుకంటే ఈ మధ్యనంతా బాగా ఎండలు కదా, ఈ ఎండలు పడి ఎక్కడికి వెళ్ళలేకపోయినాను. లాస్ట్ టైం మా వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్ళి ఇప్పటి వరకు అయితే నేను శివాలయంకి వెళ్ళలేదు. ఎందుకు అలా అంటానంటే ప్రతి నిత్యం నాకు శివాలయంకి అలవాటు. అంటే ప్రతి సోమవారం శివాలయంకి వెళ్ళేదాన్ని. సో ఈ మధ్యనైతే అస్సలు వెళ్ళలేకపోయినాను. ఇంకా కార్తీకంలో అయితే ప్రతి డే వెళ్తాను ఈవినింగ్ టైం అయితే శివాలయంకి. నాకు అంత ఇష్టం శివాలయంకి వెళ్తే. ఇంకా పైన అంతా పెద్ద పెద్ద ఆకులతో అయితే ఉన్నాయి, కిందకి చిన్న చిగురులతోనే ఉన్నాయి. సో నాకు అది అందట్లేదు. చిన్న చిగురులు ఎందుకు తీస్తామనేసి పైన ఉన్న ఆకుల్ని ఇలా తీస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా ఇంటికి అయితే చాలామంది వస్తారు ఈ మారేడు పత్రి కోసం అయితే. ఆదివారం రోజు ఈవినింగ్ అయితే వస్తారు మారేడు పత్రి కోసం. సోమవారం శివాలయంకి వెళ్ళేవాళ్ళు. ఇంకా ఎవరైనా రుద్రాభిషేకం చేశారంటే మారేడు పత్రి తప్పనిసరిగా ఉండాలి కదా ఆ శివయ్య కోసం. సో రుద్రాభిషేకం ఎవరైనా చేసినా సరే ఈ మారేడు పత్రి కోసం వస్తారు. ఎందుకంటే 108 దళాలు అయితే ఉండాలి కదా. ఈ మారేడు దళాలు అనేవి రుద్రాభిషేకంకి 108 దళాలు ఉండాలి. సో అందుకోసం ఎవరికైనా కావాలంటే వస్తూ ఉంటారు మా ఇంటికైతే. ఈ గార్డెన్ వచ్చేసి మా పాతింటి సైడ్న ఉంటుంది, ఓపెన్ ప్లేసు. నా ముందు వీడియో చూసే ఉంటే నేను మేడపైకి వెళ్ళి కూడా తీసాను కదా, తెలుస్తుంది. సో ఇక్కడైతే మీకు మారేడు దళాలు చూపిస్తున్నాను. అంటే మనం తొందరలో ఫాస్ట్గా ఆకులను అయితే తీసేస్తుంటాం కదా. సో అంటే ఇలా 3 ఆకులతోనే ఉండాలంట. అంటే ఫాస్ట్గా తీసేయడం వల్ల ఒక ఆకు రాలిపోవడం, లేకపోతే 2 ఆకులు రాలిపోయి ఒక్కటే ఉంటుంది కదా. సో అలా అయితే వేయకూడదంట శివయ్యకి. ఇలా 3 ఆకులతోనే ఉన్న ఆకునే వేయాలంట. ఈ విషయాన్ని కూడా నేను ఈ మధ్యన తెలుసుకున్నాను, నాకు ఒక ఆవిడ చెప్పింది. సో నేను ఎంత పత్రి ఏరైనా చూశారు కదా, బుట్ట నిండుగా వేరుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా కరివేపాకు మొక్కకు అయితే విత్తనాలు చూపిస్తాను మీకు. చాలామందికి తెలిసి ఉంటుంది, చాలామందికి తెలియకపోవచ్చు. సో అందుకోసమే చూపిస్తున్నాను. కరివేపాకు మొక్కకి ఇలా చిన్న చిన్న కాయలుగా అవుతాయి కదా, రెడ్గా ఉన్నాయి ఇప్పుడు ఇవి.
ఇవి కొన్ని రోజులు అయ్యాక బ్లాక్ కిస్మిస్లా అయిపోతాయి, అంటే బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి, బాగా గ్రేప్స్ లెక్క అయిపోతాయి. సో అవి అక్కడ రాలిపోయి అక్కడ చిన్న చిన్న మొక్కలుగా అవుతాయి. సో మీకు చూపిస్తున్నాను, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా చిన్న మొక్క అయ్యింది, అలా విత్తనాలు పడి అయ్యినవి ఈ మొక్కలన్నీ కూడా. ఇంకొచ్చేసి ఇక్కడ మారేడు దళం చెట్టు కూడా అలానే అయ్యింది. సో ఇది ఉంది కదా, ఇప్పుడు మా పెద్దది మారేడు చెట్టు ఉంది కదా, ఆ మారేడు విత్తనం పడి ఇక్కడ కూడా చిన్న మారేడు చెట్టు కూడా అయ్యింది, చూసారు కదా మీరు. ఇంకా ఇక్కడ వచ్చేసి రేకుల షెడ్ ఉంది కదా, కర్రల షెడ్ అది. సో ఆ కర్రల షెడ్ వచ్చేసి ఒకప్పుడు ఏంటంటే మేము ఇప్పుడు కొత్త ఇంట్లో ఉంటున్నాం కదా, సో అది మా పాతిల్లు రైట్ సైడ్లో ఉండేది ఈ షెడ్ అనేది. మా పాతిల్లు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం గార్డెన్ ఉండేది, షెడ్ ఏం ఉండేది కాదు కదా. చాలా బాగుండేది అప్పుడైతే, ఎందుకంటే పెద్ద గార్డెన్లో ఉండేది కదా. సో అక్కడైతే టమాటీలు బాగా వేసేవాళ్ళు, టమాటీలు ఎక్కువగా అయ్యేవి, కూరగాయలు ఎక్కువగా వేసేవాళ్ళు. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే కర్రల షెడ్. మా మాయ వచ్చేసి మంచాలు బీరువాళ్ళు తలుపులు వాళ్ళకి చేసే వాళ్ళకైతే ఈ కర్రల్ని అమ్ముతూ ఉంటారు. సో అలా బిజినెస్ చేసుకుంటున్నారు. ఇదిగోండి మా గార్డెన్ అయితే ఇలా ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి మా పాతిల్లు. ఇప్పుడు పాతింటి నుంచి నేను మా కొత్త ఇంటికి అయితే వెళ్తాను. ఇప్పుడు పాతిల్లు ఇలా ఖాళీగానే ఉంది, ఆ పాతింట్లో ఎవరూ ఉండట్లేదు. సో ఇంకా నేనైతే శివాలయంకి వచ్చేసాను. ఇది చూసారు కదా, శివాలయంకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే పెద్ద చెట్టు కింద ఆ శివలింగం అనేది పుట్టింది. సో అక్కడైతే ఇలా పూజ చేసుకుంటున్నాం, ఎక్కువగా జనాలు వస్తూ ఉంటారు. ఈ గుడి వచ్చేసి కర్లెమ్మ తోటలో అయితే ఉంటుంది. ఇదంతా చూసారు కదా, కొత్తగా ఇంకా ముందులకి కడుతున్నారు, ఇదంతా కడుతున్నారు. ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే ప్లేస్ అయితే. గుడి చుట్టూ ప్రహరీ ఉంటుంది. సో అక్కడ అన్ని మొక్కలన్నీ ఉడుచుకున్నారు, మారేడు పత్రి ఉసిరికి పత్రి ఇవన్నీ ఉడుచుకున్నారు. గుడి చుట్టూ మొత్తం ఇలా మొత్తం ప్రహరీ ఉంటుంది. ఇంకా ముందులకి ఇక్కడ ఏదో కడుతున్నారు. సో నాకు అదేంటో కూడా తెలీదు. ఇంకా ఇక్కడ వచ్చేసి పెద్ద రాయి చెట్టు ఉంటుంది. ఆ పెద్ద రాయి చెట్టు దగ్గర అయితే గణేశుడిని అయితే పెట్టారు. మా స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ గణేశుడిని పూజ చేసుకుంటూ తర్వాత శివయ్యకి పూజ చేసుకోవడానికి వెళ్తాము. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదిగోండి గణేశుడి విగ్రహం కూడా పెట్టారు. ఇక్కడ స్టార్టింగ్ పూజ చేసుకుంటాము. చాలా బాగుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది నిజంగా. రావి చెట్టు దగ్గర అయితే గణేశుని పూజ చేసి చాలా విశేషం. అది రావి చెట్టును పూజ చేయడమే చాలా విశేషం. ఇంకా అందులో గణేశుడిని పెట్టారు, ఇంకా మంచిది కదా. మనము దాన్ని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా సరే చాలా మంచిది. ఈ రావి చెట్టు దగ్గర 9 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అంటారు. సో ఇక్కడ వచ్చేసి తులసి కోట కూడా ముందులకైతే ఉంటుంది. తులసమ్మకు కూడా అక్కడ పూజ అయ్యాక వచ్చేవాళ్ళు ఇక్కడ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా గుళ్ళకి వస్తూనే ఉంటున్నారు. ఇంకా ఇక్కడ ఏంటో ఇది కూడా నాకు తెలియదు, చిన్న బావిలాగుండి అందులో ఒక శివలింగ రూపంలో అయితే ఉంది. సో నాకు అది ఏంటో తెలీదు. ఇంక ఇప్పుడు కొత్తగా కడుతున్నారు కదా, సో ఈ ముందుకు చూసారు కదా ఒక విగ్రహం లాంటిది పెట్టారు. ఇది ఏదైనా గుడి అంతా పూర్తయినాకే తెలుస్తుంది ఎక్కడ ఎలా ఏంటి పెడుతున్నారు అనేసి. అంతవరకు మనమైతే చూడడమేని. సో ఏం చేస్తారో కూడా తెలీదు. సో అక్కడక్కడైతే చిన్న ఇలా గుడిలా కట్టారు, చిన్న చిన్న గుడిలాగా కట్టారు. అందులో ఏదో ఇంకా విగ్రహాలు పెడతారు, సో అందుకోసం అలా కట్టారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది మారేడు చెట్టు. మనం ఎంట్రన్స్ నుండి చూస్తే ఇలా ఉంటుంది గుడి అంతటిని. ఇంకా ఈ గుడంతా పూర్తయినాకే చూడాలి, అప్పుడు బాగుంటుంది. మళ్ళీ గుడంతా పూర్తయినాక మీకు వీడియో తీసి పెడతాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారు. శివయ్యకి దర్శనం అయినాక ఇక్కడ వచ్చి అమ్మవారిని అయితే పూజ చేసుకుంటాము. ఎంట్రన్స్ నుండి చూస్తే మొత్తం ఇలా ఉంటుంది. చూసారు కదా, పెద్ద పెద్ద చెట్ల మధ్యన ఇలా గుళ్ళు అయితే చాలా బాగుంటాయి. ఒక దగ్గర వచ్చేసి పెద్ద రావి చెట్టు కింద గణేశుడు, ఇంకో దగ్గర వచ్చేసి పెద్ద వేప చెట్టు కింద శివలింగం. సో నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఇక్కడ మొత్తం గ్రీనరీ ఉంది కదా, సో గ్రీనరీ ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదా, అవి పువ్వులు పర్పుల్ కలర్ పువ్వులు అయితే ఉన్నాయి. ఎక్కువగా అయ్యావి కానీ ఎవరు తీయట్లేదు, మొత్తం పర్పుల్ కలర్ పువ్వులు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. ఇంకా ప్రహరీ లాస్ట్ లైన్లో అయితే నాగమల్లి మొక్క కూడా ఊడిశారు. ఆ పువ్వులంటే శివయ్యకి చాలా ఇష్టమట, బట్ అక్కడ పువ్వులేమి ఇప్పుడు అవ్వలేదు. మొత్తానికి ఈ శివాలయం ఎలా ఉందో మీరు కూడా ఒక లుక్ వేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ప్రశాంతమైన ప్లేస్ ఎవరికి నచ్చదు చెప్పండి.
సో నా పూజ కూడా పూర్తయిపోయింది. నేను కూడా ఆ శివయ్యతో ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను, ఒక చిన్న వీడియో కూడా తీసుకున్నాను. చాలా హ్యాపీ, పూజ ప్రశాంతంగా అయితే నాకైతే అయ్యింది. సో మీకు కూడా మన శివయ్యని చూపించేస్తాను, జూమ్ చేసి అయితే చూపిస్తాను. సో మీరు కూడా ఆ శివయ్యని దర్శనం చేసుకోండి. శివయ్యకి చెంబుడు నీళ్ళేస్తే చాలండి, అన్ని రకాలు ఇవ్వవసరం లేదు. ఆ చెంబుడు నీళ్ళకి అయితే అతను మురిసిపోయి తన ప్రేమని మనకు అందిస్తుంటారు నిజంగా. సో అతని ప్రేమ దక్కాలని నేను కూడా చెంబుడు నీళ్ళేసి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఇంకా అక్కడ పూజ అయ్యాక ఇక్కడికి వచ్చేసి అమ్మవారి దగ్గరికి వచ్చాను. ఇందాక వీడియోలో చూపించాను కదా, సో ఆ అమ్మవారేని ఇక్కడ కర్లేమో అమ్మవారు అంటారు ఈ అమ్మవారిని అయితే. అక్కడ వచ్చేసి శివాలయం, ఇక్కడ వచ్చేసి అమ్మవారిది ఉంది. సో అక్కడ పూజ అయ్యాక ఇక్కడికి కూడా వచ్చి అమ్మవారిని పూజ చేసుకుంటాం. సో ఈ సోమవారం రోజు నా పూజ కూడా చక్కగా ముగిసింది. ఇంకా ఈ సైడ్ నుండి ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే మీకైతే చూపిస్తాను, చూసేయండి. చూడండి ఎంత బాగుంది ప్లేస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈవేళ వీడియో. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.